బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం తీరం దాటి 2 రోజులు కావస్తున్న నేపథ్యంలో చిక్కోలు జిల్లా వాసులు మాత్రం వరద గండం మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉంది. వంశధార, నాగావళి క్యాచ్మెంట్ ఏరియాలో విస్తారంగా వర్షాలు కురవడంతో వంశధార, నాగావళి నదులకి పెద్ద ఎత్తున వరదొచ్చి పడింది. వంశధార నదికి 2వ ప్రమాద హెచ్చరిక దాటి 3వ ప్రమాద హెచ్చరిక వరకు వెళ్ళినటువంటి వరద ప్రస్తుతం మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక తగ్గుముఖం పట్టే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తుంగతంపర సమీపంలో నదికి ఉన్నటువంటి ఎడమ గట్టుకు బ్రీచ్ పడింది. ఆ గండిని పూడ్చే విషయంలో మాత్రం ఇరిగేషన్ అధికారులు తీసుకుంటున్న మెలకువలు ఈరోజు ఆ గ్రామస్తులను మాత్రం భయం నుండి బయట పెట్టింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 3 రోజుల క్రితం చిన్న బ్రీచ్ కాస్త తాత్కాలికంగా గమనించినటువంటి ఇరిగేషన్ అధికారులు జిల్లా కలెక్టర్ కొనసాగిల్లో ఆ బ్రీచ్ను పూడ్చేందుకు చేసుకున్న రెస్క్యూ ఆపరేషన్ మాత్రం యుద్ధ ప్రాతిపదికన జరుగుతూనే ఉన్నాయి అనడానికి ఎటువంటి ఆశ్చర్యం. ఇటువైపు మనుషులు రావడానికి కానీ వాహనాలు రావడానికి కానీ అనువైన కాని ప్రదేశంలో ఈరోజు వాహనాలను కూడా రప్పించి ఆ బ్రీచ్ను పూడ్చేందుకు గ్రామస్తులు అందరూ కూడాను రేయింబౌలు శ్రమిస్తున్నారు. చూస్తే కనుక 2 రోజులుగా ఇక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు అనడానికి అక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అంటే రాత్రి కూడా ఆ బ్రీచ్ కనుక తెగినట్టుంటే ఈ తుంగతంపరతో పాటు ఈ దిగువ గ్రామాలన్నీ కూడాను జలదిగ్బంధంలో చిక్కుకునే పరిస్థితి ఉండేది. కానీ వెనువెంటనే రక్షిత చర్యలు చేపట్టడంతో పాటు బీచ్ను పూడ్చేందుకు చేస్తున్నటువంటి యుద్ధ ప్రాతిపదిక కార్యక్రమం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కార్మికులందరూ కూడాను రేయింబావులు శ్రమించి ఏదైతే ఈ సిమెంట్ గ్రావెల్ ఉందో దీన్ని మాత్రం బీచ్ వేసేందుకు సిమెంట్ బస్తాలకు ఎత్తి ఈరోజు బీచ్ పూడ్చేందుకు మాత్రం శ్రమిస్తున్నారు అనుకోవచ్చు. చూస్తే కనుక 193 కిలోమీటర్లు ఉన్నటువంటి ఏదైతే వంశధార నది ఉందో ఆ నదికి సంబంధించిన ఈ బీచ్ను పూడ్చే విషయంలో జిల్లా యంత్రాంగం తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి ఇరిగేషన్ అధికారులు సహకారం ఏ విధంగా దోహదపడుతుంది, సాంకేతిక పరంగా ఆ బీచ్ను పూడ్చడం విషయంలో నది ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో పాటు వర్షాలు కూడా లేకపోవడంతో యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నట్టు ఈ రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతుందని మనతో మాట్లాడడానికి నాగావళి నది ఎస్సీ పొన్నాడ సుధాకర్ మనతో ఉన్నారు. చూస్తే కనుక వరదలు వచ్చాయంటే గండ్లు పడడం సహజం, కానీ ఈసారి పడినటువంటి గండి మాత్రం చాలా పెను ప్రమాదంగానే మనకు అక్కడ కనిపిస్తుంది. ఆ గండి చూస్తే దీన్ని ఏ విధంగా గమనించారో, గమనించిన దగ్గర నుండి దాన్ని పూడ్చేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, ఈ చర్యలు చేపట్టిన క్రమంలో వాతావరణం అదేవిధంగా ఫ్లడ్ ఫ్లో తగ్గడం ఏ విధంగా దోహదపడింది? మనకి బంగాళాఖాతంలో ఏర్పడ్డటువంటి వాయుగుండం వల్ల మనకి రెండో తేదీన భారీగా వర్షాలు పడ్డాయి. ఆ తర్వాత 3వ తారీఖున ఒరిస్సాలో ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఒరిస్సాలో పడటం వల్ల మనకి నాగావళికి, వంశధారకి రెండింటికి వరద రావడం జరిగింది. ఈ వరదలో మనకి వచ్చేటప్పుడు ఏమైందంటే హెవీ ఫ్లడ్, అంటే ఎలా వచ్చిందంటే ఒకేసారి డౌన్ పోర్ జరగడం, ఆ డౌన్ పోర్ వల్ల మనకి ఫ్లడ్ కూడా ఒకేసారి రావడం. 1,05,000 క్యూసెక్లు మ్యాక్సిమం వచ్చింది మన వంశధారలోకి. అలాగే 45,000 నుంచి 50,000 వరకు మనకి వంశధారలో నాగావళిలో వచ్చింది. దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే టర్బులెన్సీ ఎక్కువ ఉంది. అంటే సుడులు తిరుగుతూ ఫ్లో అవుతుంది. అలాగే వెలాసిటీ మించుమించు సెకండ్కి 2 మీటర్ల వెలాసిటీతో ప్రవాహం జరుగుతూ ఉండడం వల్ల మనకి గండ్లు అక్కడక్కడ ఎక్కడైతే వీక్ పాయింట్లు ఉంటాయో ఆ వీక్ పాయింట్లో గండ్లు పడడం జరిగింది. చూస్తే కనుక గండి పడిన ప్రదేశంలో గట్టు చాలా బలంగా ఉంది. కాకపోతే అంత బలంగా ఉన్న గట్టు బీచ్ పడడానికి ఏ మైనస్ ఈరోజు అక్కడ అటువంటి ప్రమాదం తెచ్చిపెట్టి అది ఇక్కడ మెయిన్ మియాండరింగ్ పాయింట్ అంటే కర్వ్. ఎక్కడైతే మన ఫ్లో టర్న్ తిరిగేటప్పుడు మనకి ఫ్లో డైరెక్ట్గా గట్టుకి హిట్ చేస్తుంది. తర్వాత మధ్యలో మనకి ఒక ఐలాండ్ ఏర్పడింది. ఆ ఐలాండ్ ఏమో ఇప్పుడు అది పెరిగి పెద్దదవడం, ఫ్లో అంతా ఒకవైపే రావడం వల్ల మనకి గట్టుకి ప్రమాదం జరిగే పరిస్థితి ఏర్పడింది. ఇది ముందుగా చిన్నగా గట్టుని కవర్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత దాన్ని విలేజర్స్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దృష్టికి తేవడం, తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం, ఆదేశాలకు అనుగుణంగా మేము ఇప్పుడు 2 రోజుల నుంచి దాన్ని పూడ్చి ఏర్పాట్లు చేసుకున్నాం. అయితే చాలా మెటీరియల్ వచ్చింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రేపటికల్లా క్లోజ్ చేసే పరిస్థితి ఏర్పాటు చేస్తాను. అదృష్టవశాత్తు మనకి డిశ్చార్జ్ తగ్గింది. ఇప్పుడు మనకి 45,000 క్యూసెక్లు 1,05,000 నుంచి 45,000కి రావడం మనం ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. ఈ విలేజర్స్ అందరూ కూడా మాకు చాలా సహకారం చేయటం, తర్వాత విలేజర్స్ రాత్రికి రాత్రే రిహాబిలిటేషన్కి పంపించడం, మన గొట్ట, తర్వాత తుంగతంపర, లక్ష్మీపురం ఈ 3 విలేజ్లని రాత్రే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనకు రెవెన్యూ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం కలిసి రీహాబిలిటేషన్ చేయడం జరిగింది. ఆ రీహాబిలిటేషన్ అతి తక్కువ సమయంలోనే చేయడం వల్ల
మనకి ముప్పు తప్పింది. తర్వాత ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి దాని తాలూకా గండిని గండి అంటే పూర్తిగా గండి పడలేదు, కాకపోతే మేము ఇమీడియట్గా రెస్పాండ్ కాకపోతే గండి పడేదే. కాకపోతే వెంటనే మేము దానికి అనుగుణంగా ఇసుక బస్తాలు వేయించి నిన్న నైటు అంతా చేసాం. మళ్ళీ ఈరోజు కూడా జరుగుతూ ఉంది. రేపటికల్లా పూర్తి చేసి కాంపాక్ట్ చేసి గట్టుని గట్టిగా అంటే స్ట్రెంగ్గా చేయించే ఏర్పాట్లు చేస్తున్నాం. చూస్తే కనుక గండి పడే పరిణామాలని ముందుగా గమనించిన తర్వాత తీసుకున్న రక్షిత చర్యల్లో ఈరోజు వరుణుడు కూడా సహకరించాడు, వరద కూడా తగ్గుముఖం పట్టింది. ఇటువైపు మనుషులు కూడా వచ్చే పరిస్థితుల్లో, వాహనాలు రావడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో అక్కడికి అవన్నీ కూడాను యుద్ధ ప్రాతిపదికన అకామిడేట్ చేసినందుకు ఏ విషయంలో ఏ అంశం మీకు దోహదపడింది? మాకు మెయిన్గా అంటే అదృష్టమే, దేవుడు మాకు చూడటం వల్ల వర్షం పడలేదు. ఈరోజు పొద్దున్న మేము భయపడ్డాం, మెరుపులు అవి మెరిసి వర్షాలు పడే సూచనలు ఉన్నాయి, మళ్ళీ గండి పొడ్చడం ఎలా అని భయపడ్డాం. కానీ అదృష్టవశాత్తు వర్షాలు అయితే పడలేదు. మేము ఇమీడియట్గా పని మొదలు పెట్టేశాం. తర్వాత ఈ పని మొదలుపెట్టే ముందు మాకు ఈ మెటీరియల్ చేయడానికి తీసుకురావడానికి మాకు లోకల్గా కాంట్రాక్టర్ ఒకరు అవైలబుల్గా దొరకడం, ఇమీడియట్గా ఆయన రెస్పాండ్ అవ్వడం, ఆ ఢిల్లీశ్వరరావు అని మనకి ఇక్కడ ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం వల్ల మనకి మెటీరియల్ అంతా తెచ్చి ఇమీడియట్గా మేము దాన్ని పూర్తి ఏర్పాట్లు చేసుకున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఎటువంటి మెలకువలు దోహదపడ్డాయి? ఇంతమంది లేబర్ అందుబాటులో వచ్చి గ్రామాన్నే పూర్తిగా రీహాబిలిటేషన్ సెంటర్ తరలించారు. ఒకవేళ కనుక జరగరాని విధంగా గండి పడి ఉంటే ఎన్ని గ్రామాల ప్రజలు ఈరోజు జలదిగ్బంలో ఉండే పరిస్థితి, ఏ రాకపోకలకు అంతరాయం కలిగింది? మనకి ఒకవేళ అనుకోని విధంగా ఏదైనా ఇన్సిడెంట్గా జరిగి ఉండుంటే 3 గ్రామాలు మనకి తుంగతంపర, గొట్ట, లక్ష్మీపురం 3 గ్రామాలు ప్రమాదంలో ఉండేవి. ఆ 3 గ్రామాలకు కూడా రాకపోకలు బంద్ అయి ఉండేవి. ఈ 3 గ్రామాలని రక్షించారనే చెప్పాలి. దీనికి ముందుగా మనకి విలేజర్స్ కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం, తర్వాత అసిస్టెంట్ కలెక్టర్ గారు మాకు చాలా సహకారం చేశారు. నిన్న ఈరోజు వచ్చి మాకు మోటివేట్ చేసి, తర్వాత అలాగే పోలీసు ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళని మేము ఎంప్లాయ్ చేసి, తర్వాత ఫైర్ వాళ్ళని కూడా డిప్లాయ్ చేసి, తర్వాత ఎంజీఎన్ఆర్జీఎస్ నుంచి లేబర్ని కూడా కొంతమందిని మాకు ఇచ్చారు. దీనివల్ల మాకు కలెక్టర్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు సహాయం వాళ్ళు చేసుకోవడం వల్ల మాకు ఈజీగా పని చేయగలుగుతున్నాం. ప్రస్తుతం ఫ్లడ్ ఇంటిమేషన్ ఎలా ఉంది? ఒడిశాలో వర్షాలు తగ్గుముఖం పడ్డాయా? వరదలు తగ్గే పరిస్థితి ఉందా, లేకపోతే ఇంకా ఈ పెనుముప్పు పొంచి ఉందన్నటువంటి భయంలో శ్రీకాకుళం జిల్లా వాసులు ఉన్నారనుకోవచ్చు? లేదండి, ఈరోజు ఈవినింగ్ కల్లా మొత్తం నార్మల్ పరిస్థితికి వచ్చేస్తుంది. ఇంకా వర్షాలు అయితే ఇప్పుడు ఇంకేం మనకి పడినట్టు వర్షాలు లేవు. ఒరిస్సా దాటి మనకి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ దాకా వెళ్ళిపోయింది తుఫాను. సో ఇప్పుడు మనకైతే ఎటువంటి భయం అయితే లేదు. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే వంశధార నది వద్ద తుంగతంపర దగ్గర ఉన్నటువంటి కుడి కాలువకు గండి పడిందన్న విషయాన్ని గ్రామస్తులు తెలియచేసిన వెంటనే జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా అప్రమత్తం చేశారు. వారందరూ కూడాను మనుషులు కూడా రాలేనటువంటి ఈ గట్టు దగ్గర చేరుకొని ఆ బీచ్ని పూడ్చేందుకు చేస్తున్నటువంటి రేయింబావుల శ్రమ మాత్రం ఈ గ్రామమే కాకుండా మరో 2 గ్రామాలు మాత్రం జల దిగ్బంధంలో చిక్కుకుండా ఉండేందుకు దోహదపడింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రస్తుతం ప్రకృతి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్కి ఎంతగానో దోహదపడింది. ఒడిశాలోని వంశధార, నాగావళి నది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పడడంతో నదులకు వరద కూడాను తగ్గుముఖం పట్టింది. ఈ తగ్గుముఖం పట్టిన పరిణామం ఆ గండిని పూడ్చేందుకు మాత్రం ఎంతగానో దోహదపడింది. 2 రోజులుగా రేయింబావుల్లో అధికారులకు శ్రమిస్తూ ఆ గండిని పూడ్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో గ్రామస్తుల సహకారం పూర్తిగా ఉండడమే అది సాధ్యమైందని చెప్పేసి వారు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చిక్కోలు జిల్లా వాసులు మాత్రం ఈ వరద గండం నుండి గట్టెక్కారు అనడంలో అతిశక్తి లేదు. ఏవైతే ఇంకా పంట పొలాలు నీట మునిగి ఉన్నాయో వాటిని కూడా ఇరిగేషన్ అధికారులు సంబంధించినటువంటి అధికారులకు సమాచారం ఇచ్చి ఈరోజు ఆ నీటిని కూడా దిగుకు విడిచిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గొట్టా బ్యారేజ్ మాత్రం 22 గేట్లను 3 మీటర్లు ఎత్తివేసి దిగుకు నీరు విడిచిపెడుతున్నారు. నీటి ప్రవాహం అయితే ఉంది కానీ ఎగువ నుండి వరద మాత్రం తగ్గుముఖం పడడంతో ఆ ప్రవాహాన్ని కట్టడి చేయడం సాధ్యం కాదు కాబట్టి వాటిని దిగుకు విడిచిపెడుతున్నారు. అటు తోటపల్లి కూడా అదే పరిస్థితి, మడ్డువలస కూడా అదే పరిస్థితి. ఈ పరిణామాలన్నీ కూడా చిక్కోలు జిల్లా వాసులు ఒక పెను ముప్పు బారి నుండి బయటపడ్డారు అన్నటువంటి సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. తుంగతంపర గ్రామం సమీపంలో నుండి వంశధార ఎడంకాలు పడినటువంటి బీచ్ దగ్గర నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.